కావ్య కడుపులో బిడ్డకు తండ్రివి నువ్వే అని అపర్ణ షాక్ ఇస్తుంది. యామిని నిజస్వరూపం బయటపెట్టేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం. తాగి వచ్చే రచ్చ మొదలుపెట్టిన రాజ్, నీ కడుపులో బిడ్డకు తండ్రెవరో చెప్పు చాలు, నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నా, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఇది అవకాశంగా రెచ్చిపోతుంది యామిని. ఎవరి కారణంగానూ కడుపు తెచ్చుకున్నా నువ్వు కరుణించి పెళ్లి చేసుకుంటానని చెబుతున్నా నీ మాట వినడం లేదంటే ఇలాంటి దాంతో ఎలా ఉంటావు? పద, నిన్ను జీవితాంతం నెత్తిన పెట్టుకుని ప్రేమగా చూసుకుంటాను అనంటుంది యామిని. ఇంతలా అడుగుతున్నా ఆ బిడ్డకి తండ్రెవరో చెప్పలేవా అని రాజ్ అంటే, ఆ మనిషి ఎవరో తనకే తెలీదేమో, పద్ధతిగా సంసారం చేసిన ఆడవాళ్లు తప్పు చేస్తే తప్పు ఒప్పుకుంటారు, ఇలాంటి బజారు మనుషులు అంటూ యామిని మాట తూలేలోగా లాగిపెట్టి కొడుతుంది అపర్ణ. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కోడల గురించి తక్కువ చేసి మాట్లాడతావు? నువ్వెంత, నీ బ్రతుకెంత? నువ్వు నా కోడల గురించి మాట్లాడుతున్నావా? పరాయి మగాడిని సొంతం చేసుకోవాలనుకునే నువ్వు చిల్లర మనిషివి. నీలాంటి మనిషి నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి అంటుంది అపర్ణ. తను కాదు, నేనడుగుతున్న అదే ప్రశ్న, నాకు సమాధానం చెప్పు అంటాడు రాజ్. అంటే యామిని అన్నట్టు నిజంగానే తాను ఎవరితోనో అని రాజ్ అనగానే రాజ్ చెంప పగిలిపోతుంది. అది నీ భార్య అని నిజం బయట పెట్టేస్తుంది అపర్ణ. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నువ్వే అని మొత్తం చెప్పేస్తుంది. తన ప్లాన్ ఫెయిల్ అయిందని యామిని తెగ బాధపడిపోతూ ఉంటుంది. రుద్రాణి షాక్ లో ఉంటుంది. అదే టైంలో యామిని నాటకం మొత్తం రాజ్కి చెబుతుంది అపర్ణ. నువ్వు బావుండాలని, నీకెలాంటి ప్రమాదం జరగకూడదనే అన్నీ భరిస్తూ వచ్చింది కావ్య అని అపర్ణ అనగానే అంతా విని అన్నీ గుర్తుకొచ్చి కళ్లు తిరిగి పడిపోతాడు రాజ్. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళతారు. అంతా కంగారు పడతారు. నిజం చెప్పాలంటే తన పరిస్థితి క్రిటికల్ గానే ఉందని డాక్టర్ చెప్పడంతో అపర్ణ ఏడుస్తుంది. పేషెంట్ స్పృహలోకొస్తే కాని ఏమీ చెప్పలేం అనేస్తాడు డాక్టర్. నా వల్లే ఇదంతా జరిగింది అంటూ అపర్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. అపర్ణ ఊరుకో అంటూ ఇందిరాదేవి ఓదార్చుతుంది. వాడికేం కాదు, కంగారు పడకు అని ధాన్యలక్ష్మి ధైర్యం చెప్తుంది. నన్ను క్షమించు కావ్య అంటుంది అపర్ణ. రాజ్ స్పృహలోకొచ్చాడని డాక్టర్ చెప్తాడు. నీకేం కాలేదు కదా అని రాజ్ అడుగుతాడు. ఈ జీవితంలో మీ చెయ్యి వదిలిపెట్టను అంటుంది కావ్య.